హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తేజస్ తెలుగు ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అన్నది కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరిని కొత్తగా చూస్తున్నారో ఇది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, వన్స్ దాన్ని ట్యాప్ చేశారంటే మనం ఏ వీడియోస్ పెట్టినా కూడా వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. మీరు ఏ వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. అవునండి, ఈరోజు వచ్చేసి మనం మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూడబోతున్నాము. అదేదో కాదు, నేను డైలీ వేసుకునే నా నల్లపూసుల దండల చైన్స్ యొక్క కలెక్షన్ అయితే నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో మొత్తం చూసారంటే మీరు డిఫరెంట్ డిజైన్స్లో అయితే నల్లపూసల కలెక్షన్ అయితే చూడొచ్చు. మీకు నచ్చితే కనుక మీరు కూడా వీటిని బై చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడైతే మనం కలెక్షన్ అయితే చూసేద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి. ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్ళిపోతాము. బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే నేను తెప్పించాను, అవి మీతో చూడండి. ఓకేనా, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాము. ముందుగా వచ్చేసి ఇదైతే నేను రెగ్యులర్గా యూజ్ చేసే నల్ల పూసల కలెక్షన్ అండి ఇదంతా కూడా. ఓకేనా, ఇది మనకి వచ్చేసి ఈ విధంగా సింగిల్ చైన్లో అయితే వస్తుంది. మీకు కనిపిస్తుంది కదా, ఈ విధంగా వస్తుంది. మనకి ఇక్కడ పెండెంట్ వచ్చేసి ఈ విధంగా గోల్డ్ కలర్లో, దాని మీద వచ్చేసి మనకి ఈ విధంగా ఇక్కడ వచ్చేసి మెరూన్ కలర్ లాకెట్లో వచ్చేసి మెరూన్ కలర్ స్టోన్ అయితే వస్తుందండి. మీకు చూస్తున్నారు కదా, చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వేసుకున్నా కూడా మీకు డ్రెస్సెస్ మీదకైనా కూడా, లేదా మీకు కుర్తీ సెట్స్ మీదకి వేసుకున్నా చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. రివర్స్లో చూపిస్తున్నాను ఒక్కసారి. ఈ విధంగా అయితే వస్తుంది. మనకి ఇక్కడ వచ్చేసి చైన్ లాగా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి నల్ల పూసలు అయితే వస్తాయి. రెగ్యులర్ వేర్కి చాలా సింపుల్గా ఉంటుంది. అంతేకాకుండా మనకి ఎలిగెంట్ లుక్ ఇవ్వడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి చైన్ అనేది వస్తుందండి. ఒకసారి పెట్టుకొని కూడా చూపిస్తాను నేను మీకు. నేను వేసుకున్నప్పుడు ఎలా ఉంటుందో కూడా ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మీకు నచ్చితే కనుక మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. చూడటానికి కూడా మనకి సింపుల్గా ఎలిగెంట్ లుక్ ఇవ్వడానికి అయితే ఇది బాగా యూజ్ అవుతుంది మనకి. చూసారు కదా, మనకి ఈ విధంగా అయితే వస్తుందండి. నేను పెట్టుకున్నాను కదా, ఇప్పుడు మీకు విజువల్లో చూపిస్తున్నాను కదా. పెట్టుకుంటే ఈ విధంగా సింపుల్గా ఉంటుంది. అంతేకాకుండా మీకు ఎలిగెంట్ లుక్ ఇవ్వడానికి కూడా ఈ నల్లపూసలు అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను ఇండివిజువల్గా ఆ స్టోన్ అదంతా ఎలా ఉంటుందో కూడా పిక్చర్ అయితే నేను మీకు యాడ్ చేస్తూ ఉంటాను. సో మీకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి దాని ప్రకారం మీకు నచ్చితే కనుక మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ లాకెట్ వచ్చేసి ఇక్కడ చైన్ అలానే నల్లపూసలు రావటం వల్ల సింపుల్ సూపర్గా ఉంటుందండి. వేసుకున్నా కూడా మంచి బ్యూటిఫుల్ లుక్ ఇవ్వడానికి అయితే మనకి బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ కలెక్షన్ అయితే చూసేద్దాము. వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. మీకు కనిపిస్తుంది కదా, ఈ విధంగా పులిగోర టైప్లో లాకెట్ అయితే వస్తుంది. దానికి మనకి వచ్చేసి గ్రీన్ కలర్ స్టోన్ అయితే వస్తుంది. చుట్టూ మనకి వైట్ కలర్ స్టోన్స్ వస్తాయి. కింద వచ్చేసి ఒక ముత్యం వస్తుంది. ఈ విధంగా పులిగోర టైప్లో ఉంటుందండి. పైన వచ్చేసి మనకి ఈ విధంగా 2 చైన్స్ లాగా వస్తుంది నల్లపూసల దండ అయితే. దీనికి మనకి అక్కడక్కడ గోల్డ్ చైన్ నల్లపూసలు వస్తాయి. మనకి ఇది వచ్చేసి శారీస్ మీదకి అయితే చాలా బాగుంటుందండి. శారీస్ మీదకి అలానే లెహంగాస్ మీదకి పేరప్ చేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే వస్తుంది. మనకి ఇక్కడ వచ్చేసి వుడ్ టైప్ ఉంటుంది. ఈ విధంగా చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్ అండ్ ఎలిగెంట్ లుక్ ఇవ్వడానికి. మనకి ఇప్పుడు వచ్చేసి ట్రెండింగ్లో షార్ట్ నల్లపూసల్లో ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు కదా. సో దానికోసం నేను ఇక్కడ మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. మీకు నచ్చితే కనుక మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఈ విధంగా మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనం వేసుకున్నా కూడా ఎలా ఉంటుందో ఒకసారి నేనైతే మీకు చూపిస్తాను చూడండి. మనకి మంచి లుక్ ఇవ్వడానికి, పార్టీ లుక్ ఇవ్వడానికి కూడా ఇది బాగా యూజ్ అవుతుందండి ఈ నల్లపూసలు అనేది. చూస్తున్నారు కదా, ఈ విధంగా సింపుల్గా మనం వేసుకోవడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంతేకాకుండా మనకి శారీస్ మీదకి వేసుకున్నామంటే ఇంకా మంచి లుక్ ఇవ్వడానికి అయితే ఈ నల్లపూసల దండ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. చూసారు కదా, వేసుకున్నప్పుడు ఎలా ఉంటుందో కూడా మీకు ఒక ఐడియా రావడానికి నేను ఇక్కడ మీకు వేసుకొని కూడా చూపిస్తున్నాను. చూసారు కదా, మనకి లాకెట్ అనేది పెండెంట్ ఎంత బ్యూటిఫుల్ లుక్ ఇస్తుందో. మనకి ఇక్కడ ముత్యం అనేది హైలైట్ అని చెప్పొచ్చు. చూడటానికి కూడా చాలా ప్రజెంటబుల్గా ఉంది. లాకెట్ అనేది మనం వేసుకున్నా కూడా చాలా ట్రెడిషనల్గా కూడా ఉంది. ఓకేనా, ఇప్పుడైతే నెక్స్ట్ కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము. నెక్స్ట్ తెప్పించింది అయితే ఇదండి. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది ఇంట్లో వచ్చేసి మనకి ప్లాటినమ్ గోల్డ్ చైన్ అనేది 2 మిక్స్ అయ్యి వస్తాయండి. మనకి ఇక్కడ బాల్ చూసారా, బాల్ వచ్చేసి గోల్డ్ కలర్లో ఉంటుంది. దానికి మనకి ఇక్కడ డైమండ్ స్టోన్స్ అనేవి వస్తాయి, వైట్ స్టోన్స్ అనేవి వస్తాయి. చూడటానికి కూడా చాలా ప్రెజెంటబుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు కనిపిస్తున్న వచ్చేసి ప్లాటినమ్
కలర్ కోటింగ్లో ఉన్న బాల్స్ అండి. అక్కడక్కడ మనకి ప్లాటినం కలర్లో ఉన్న బాల్స్ అనేవి హైలైట్ చేస్తూ వస్తుంది. నల్లపూసల చుట్టూ కూడా మనకి గోల్డ్ చైన్ అనేది చుట్టూ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి చైన్ వేరే చైన్ మోడల్ ఉంటుంది కదా, చైన్ లాగా వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఈ విధంగా డైమండ్ షేప్ చైన్ లాగా వస్తుంది 2. అలానే నెక్స్ట్ వచ్చేసి మనకి భారత్ చైన్ లాగా చైన్ అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, చూడటానికి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది కూడా మనకి కుర్తీ సెట్స్ మీదకైతే చాలా సూపర్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ వచ్చేసి ఈ విధంగా పిన్ అయితే వస్తుంది. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఒకసారి మనం వేసుకొని కూడా చూద్దాము. వేసుకుంటే ఎలా ఉంటుందో కూడా మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పాను కదా, వేసుకొని కూడా చూపిస్తాను. చాలా ప్రజెంటబుల్గా ఉంటుంది, వేసుకున్నా కూడా డీసెంట్ లుక్ ఇస్తుంది. ముఖ్యంగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఈ విధంగా వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటాయి కుర్తీ సెట్స్ మీదకి. అది ఈ విధంగా వస్తుంది. మనకి ఇది వచ్చేసి సిమిలర్ గోల్డ్ చైన్ లాగే ఉంటుంది, ఎందుకంటే మనకి అక్కడక్కడ బీడ్స్ వచ్చాయి కాబట్టి. చూసారు కదా, మనకి ఈ విధంగా సింపుల్ లుక్ ఇవ్వడానికి చాలా ట్రెండీగా కూడా ఉంటుంది. మనకి చూడటానికి గోల్డ్ చైన్ లాగా ఉంటుంది. అదే టైంలో వచ్చేసి మనకి ఈ విధంగా బాల్ టైప్లో వస్తుంది. అక్కడక్కడ నల్లపూసలు కూడా రావటం వల్ల విడిగా వీడియోలో కన్నా కూడా విడిగా చూడటానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము. నెక్స్ట్ మనం చూడబోయేది వచ్చేసి ఈ చైన్ అండి. ఆల్రెడీ మనం చైన్ చూసాం కదా, దానికి వచ్చేసి నేను ఇక్కడ పెండెంట్ అనేది మార్చి చూపిస్తున్నాను. పెండెంట్ అనేది మనము మార్చుకోవచ్చు. ఈ విధంగా నేను 2 పెండెంట్స్ని అయితే తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది. మనకి ఈ విధంగా ముత్యం అయితే వస్తుందండి. పైన వచ్చేసి మనకి ఈ విధంగా ఒక డ్రాప్ గోల్డ్ మీదకి హాఫ్ డ్రాప్ వచ్చేసి దాంట్లో నుంచి ఒక ముత్యం వస్తున్నట్లుగా ఉంటుంది. చుట్టానికి కూడా చాలా బాగుంటుంది, వేసుకున్నా కూడా అంతే లుక్ వస్తుంది. మనకి ముత్యం అనేది మనకి ట్రెండింగ్లో కూడా ఉంది. ప్రజెంట్ వచ్చేసి ఎక్కువ మంది దీన్ని ప్రిఫర్ చేస్తున్నారు. పెట్టుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా ఉంటుంది. అంతేకాకుండా చాలా న్యాచురల్గా కూడా ఉంటుంది. వేసుకున్నా కూడా మంచి లుక్ ఇవ్వడానికి అయితే ఈ పెండెంట్ అయితే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. చూసారు కదా, ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ దాంట్లోకి అయితే వెళ్ళిపోదాము. నెక్స్ట్ వచ్చేసి నేను తెప్పించింది ఈ చైన్ అండి. ఇది వచ్చేసి మనకి ఈ విధంగా గోల్డ్ కలర్లో అయితే బాల్స్ వస్తాయి. గోల్డ్ కలర్లో బాల్స్ వచ్చేసి కింద వచ్చేసి మనకి ఈ విధంగా బాల్స్ లాగే ఒక లాకెట్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి అక్కడక్కడ ఈ విధంగా గోల్డ్లో బాల్స్ అయితే ఫినిషింగ్ అయితే వస్తుంది. నెక్స్ట్ చైన్ వచ్చేసి ఈ విధంగా నల్లపూసల చైన్ అయితే వస్తుంది. చూసారు కదా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. పెట్టుకున్నా కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒకసారి మీకు పెట్టుకొని కూడా చూపిస్తాను. చూసారు కదా, ఇది డ్రెస్సెస్ మీదకైతే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు ఏదన్నా జీన్స్ వేసుకొని టాప్స్ లాంటివి వేసుకున్నా కూడా ఇది సింపుల్గా క్యారీ చేయొచ్చు. మనకి ఇది ఒక చైన్ లాగే ఉంటుంది. చూసారు కదా, ఎంత మంచి లుక్ ఇచ్చిందో. మనకి బ్లాక్ బీడ్స్ అనేవి ఎక్కువగా రావటం వల్ల మంచిగా హైలైట్ అవుతుంది. అందులోనూ షార్ట్లు కూడా మనకి చాలా షార్ట్ వస్తుంది కాబట్టి మనకి నెక్కి అంటి పెట్టుకొని చూడటానికి చాలా న్యాచురల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు విజువల్లో చూడవచ్చు, పెట్టుకున్నప్పుడు ఎలా ఉంటుందో కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము. నెక్స్ట్ తెప్పించింది వచ్చేసి ఈ విధంగా వస్తుంది. మనకి కింద వచ్చేసి గోల్డ్ కలర్లో బాల్ అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, నెక్స్ట్ ఒక సింపుల్ చైన్ అయితే బ్లాక్ బీడ్స్తో చైన్ అయితే మనకి కంటిన్యూ అవుతూ వస్తుంది. చూస్తున్నారు కదా, ఇది కూడా మనకి చాలా షార్ట్లో వస్తుందండి. పెట్టుకున్నా కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది. చూసారు కదా, పెట్టుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది. ఇది కూడా మనకి చాలా షార్ట్లో వస్తుందని చెప్పాను కదా, ఈ విధంగా ఉంటుంది. చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్ లుక్ ఇస్తుంది. మీరు కుర్తీ సెట్స్ లాంటివి లేదా లెగిన్తో మీరు జీన్స్ లాంటివి పేరప్ చేసుకున్న టాప్స్ వేసుకున్న అలాంటి వాటి మీదకైతే ఇది బాగా సెట్ అవుతుందండి. మీకు సింపుల్గా ఉంటుంది. చాలామంది సింపుల్గా ఉండడానికి ఇష్టపడతారు కదా, అలాంటి వాళ్ళకి ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము. నెక్స్ట్ వచ్చేసి నేను తెప్పించింది ఇది బ్యూటిఫుల్ లా చైన్ అండి. ఇది వచ్చేసి మనకి శారీస్ మీదకి చాలా బాగుంటుంది. 2 చైన్స్ లాగా వస్తుంది. ఇది చూస్తున్నారు కదా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వేసుకున్నా కూడా అంతే బ్యూటిఫుల్ లుక్ అయితే ఇస్తుంది. నేను ఒకసారి మీకు వేసుకొని కూడా చూపిస్తాను. ఓకేనా, ఇప్పుడైతే మనం ఇది వేసుకుంటే ఎలా ఉంటుందో కూడా చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి పెట్టుకుంటే ఈ విధంగా 2 చైన్స్ లాగా వస్తుందండి. చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. తప్పకుండా అయితే మీరు వీటన్నిటి కలెక్షన్ అయితే చూసేసి ఉంటారు కదా. మీకు ఏ డిజైన్ నచ్చిందో కూడా నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అలానే మీకు ఏది నచ్చిందో కూడా కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. వన్స్ దాన్ని ట్యాప్ చేశారంటే మీరు ఏ వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. మన ఛానల్లో వచ్చేసి
కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ ఉన్నాయి. అలానే మనకి ఫ్యాషన్ అండ్ బ్యూటీ మీద కూడా డిజైన్ మనకి బోల్డ్ అని వీడియోస్ అయితే ఉన్నాయండి. తప్పకుండా వీటన్నిటిని చూసి మీ అభిప్రాయాన్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.